Hi friends, good morning everybody. Welcome to Kanigiri Teachers Academy. This is N. Tirupati Rao, sign in NTR, Faculty of Methodology, Social Studies. మిత్రులారా, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో ఇటు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో కానీ అటు తెలంగాణ డిఎస్సిలో కానీ ఎప్పుడు తరచుగా ప్రశ్నలు వచ్చే ప్రతి డిఎస్సి ప్రశ్నాపత్రంలో కనీసం 3 ప్రశ్నలు అడిగే ఒక ముఖ్యమైన జోన్ ఏమిటి అంటే సాంఘిక శాస్త్రం విద్యా ప్రమాణాలు, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ సోషల్ స్టడీస్. సాంఘిక శాస్త్రానికి సంబంధించి విద్యా ప్రమాణాలని మనం ఖచ్చితంగా ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాన్ని బోధించాలి అన్నా, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశం పట్ల మూల్యాంకనాన్ని నిర్వహించాలి అన్నా ఖచ్చితంగా మనం విద్యా ప్రమాణాలని ఆధారంగా చేసుకొని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఒక టీచర్ తరగతి గదిలో పాఠ్యాంశాన్ని బోధించాలి అంటే ఖచ్చితంగా సాంఘిక శాస్త్రంలో 6 విద్యా ప్రమాణాలు ఆధారంగా పాఠ్యాంశాన్ని బోధించాలి. ఒక టీచర్ పాఠ్యాంశ బోధన పూర్తయిన తరువాత మూల్యాంకనం చేయాలి అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఖచ్చితంగా 6 విద్యా ప్రమాణాలని ఆధారంగా చేసుకుని మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా గ్రహించాల్సిన అంశం ఏమిటి అంటే ఒకప్పుడు లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవి ఉండేవి మిత్రులారా. మరి ఇప్పుడు ఆ లక్ష్యాలు స్పష్టీకరణలు ఏమయ్యాయి? లేవా? కాదు, ఉన్నాయి. అవి ఎందులో అంతర్భాగంగా ఉన్నాయి అంటే విద్యా ప్రమాణాల్లో అంతర్భాగంగా అవి పరీక్షించబడుతున్నాయి. లక్ష్యాలైన బోధనా లక్ష్యాలైన 7 జ్ఞానం కానీ, అవగాహన కానీ, వినియోగం కానీ, నైపుణ్యం కానీ, అభిరుచి కానీ, వైఖరి కానీ, ప్రశంస కానీ, ఇవన్నీ కూడా 6 విద్యా ప్రమాణాల్లో భాగంగా ఇప్పటికీ అమలవుతున్నాయి, పరీక్షింపబడుతున్నాయి. మిత్రులారా, ఇటీవల జరిగిన డిఎస్సి పేపర్లో కానీ, టెట్ పేపర్లో కానీ విద్యా ప్రమాణాల నుంచి ఖచ్చితంగా మనకి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. మరి సిలబస్లో ప్రథమ యూనిట్లో భాగంగానే సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశ్యాలు లేదా ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు అనే పాఠ్యాంశంలో భాగంగా మనం విద్యా ప్రమాణాల గురించి నేర్చుకోవాలి. మిత్రులారా, మనకి సాంఘిక శాస్త్రంలో 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి మిత్రులారా అంటే 6 విద్యా ప్రమాణాలని ప్రస్తావించడం అనేది జరిగింది. ఆ 6 విద్యా ప్రమాణాల గురించి, ఈ 6 విద్యా ప్రమాణాలని రికమెండ్ చేసిన నివేదికలు ఏమిటి అంటారు? ఏ నివేదికలు సాంఘిక శాస్త్రంలో 6 విద్యా ప్రమాణాలని రికమెండ్ చేశాయి అంటారు? ఆ నివేదికలు ఫస్ట్ వన్ NCF 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఒకటి, రెండవది స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. మిత్రులారా గమనించండి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం లేదా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం లేదా రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2006. ఈ 2 రిపోర్ట్లు కూడా సాంఘిక శాస్త్రంలో 6 విద్యా ప్రమాణాలని నిర్దేశించడం జరిగింది. మిత్రులారా, ఈ 6 విద్యా ప్రమాణాల్లో మొదటిది విషయ లేదా భావనలు పట్ల అవగాహన. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్. విషయ లేదా భావనల పట్ల అవగాహన, దీనిని విషయావగాహన లేదా భావనల అవగాహన లేదా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అని చెప్పి పిలుస్తాము. రెండవది ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట. ఓకేనా? ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడము అనేది రెండవ విద్యా ప్రమాణం. ఓకేనా? రీడింగ్ ద గివెన్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటేషన్ అండ్ రెస్పాండింగ్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ ద సెకండ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్. ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదవడం, అర్థం చేసుకునడం, దానిపైన వ్యాఖ్యానం చేయడం, రిఫ్లెక్షన్. అండ్ ద థర్డ్ వన్ సమాచార నైపుణ్యాలు. ఎస్,
ఇన్ఫర్మేషన్ స్కిల్. మూడవది ఏది అంటే సమాచార నైపుణ్యాలు. ఇక నాలుగవది మిత్రులారా సమకాలీన అంశాలుపై ప్రతిస్పందన. ఎస్, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. రిఫ్లెక్షన్ ఆర్ రెస్పాండింగ్ ఆన్ ద కాంటెంపరీ ఇష్యూస్. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనేది 4వ విద్యా ప్రమాణం. అదేవిధంగా 5వ విద్యా ప్రమాణం పట నైపుణ్యాలు. ఎస్, పట నైపుణ్యాలు, మ్యాపింగ్ స్కిల్స్. ఇక 6వ విద్యా ప్రమాణము ప్రశంస సున్నితత్వము, అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. దీస్ ఆర్ ద 6 ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఇన్ సోషల్ స్టడీస్. వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా, వీటిని వరుసగానే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వీటికి సంబంధించి వెయిటేజ్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. విషయావగాహనకి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 40% వెయిటేజ్ ఇస్తారు. ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడానికి 10% వెయిటేజ్ని ఇస్తారు. సమాచార నైపుణ్యాలకి 15% వెయిటేజ్ని ఇవ్వటం జరుగుతుంది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు 10% వెయిటేజ్ని ఇవ్వటం జరుగుతుంది. పట నైపుణ్యాలకు 15% వెయిటేజ్ని ఇవ్వటం జరుగుతుంది. ప్రశంస మరియు సున్నితత్వానికి 10% వెయిటేజ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ విషయ అవగాహన, 2 పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించుట, 3 సమాచార నైపుణ్యాలు, 4 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, 5 పట నైపుణ్యాలు, 6 ప్రశంస మరియు సున్నితత్వం మిత్రులారా. ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి విద్యా ప్రమాణాన్ని ఎగ్జామినర్ ఎట్లా పరీక్షిస్తున్నాడు అనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. రైట్. ఫస్ట్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ విషయానికి వచ్చేసరికి విషయ అవగాహన లేదా భావనలు అవగాహన. మిత్రులారు ఇక్కడ గమనించండి, పిల్లవాడికి మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు విషయాన్ని అవగాహన చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. పాఠ్యాంశాన్ని బోధించడానికి ముందు ఆ పిల్లవాడి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాము, శీర్షికని అనౌన్స్మెంట్ చేస్తాము, మైండ్ మ్యాప్ చేస్తాము. మైండ్ మ్యాప్ చేసిన తరువాత పిల్లవాడికి తెలియని పదాలని గుర్తింపచేసి మరి మనం చెప్పాల్సిన విషయాన్ని చెబుతూ విద్యార్థిని ప్రతి దశలో పరిశీలిస్తాము, ప్రశ్నిస్తాము, పిల్లలు మాట్లాడటానికి అవకాశం కల్పిస్తాము, పిల్లలు జట్టు కృత్యాలను కల్పిస్తూ ఉంటాం. ఇట్లా మన పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు మనం బోధిస్తున్న పాఠ్యాంశాన్ని పిల్లవాడికి అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే విషయాన్ని పిల్లవాడికి అవగాహన కల్పిస్తాము, విషయాన్ని పిల్లవాడికి అవగాహన కల్పిస్తూ ఉంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ తీసుకుందాం మిత్రులారా, పేదరికము. ఎస్, పేదరికము అనే విషయం ఉంది. ఈ పేదరికము అనే విషయం పట్ల పిల్లవాడికి అవగాహన కల్పించేటప్పుడు ఫస్ట్ అసలు పేదరికం అంటే ఏమిటి, పేదరికము అంటే ఏమిటి, పేదరికము ఎన్ని రకాలు, పేదరికం ఎన్ని రకాలు, అదేవిధంగా నిరపేక్ష పేదరికానికి సాపేక్ష పేదరికానికి మధ్య వ్యత్యాసాలు ఏమిటి, ఓకేనా. ప్రపంచంలో ఏవైనా అతి పేదరికంలో ఉండే దేశాలు ఏవైనా ఉంటే వాటికి ఉదాహరణలు ఇమ్ము. భారతదేశంలో అసలు పేదరికానికి కారణాలు ఏమిటి, భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి నువ్వు ఏవైనా సూచనలు చేస్తావా లేదా పరిష్కార మార్గాలు ఇస్తావా? భారతదేశ పేదరికాన్ని విశ్లేషించుము, భారతదేశ పేదరికం యొక్క లక్షణాలని విశ్లేషించుము. భారతదేశ గ్రామీణ వ్యవస్థకి మరియు పేదరికానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచుము. చూసారా మిత్రులారా, ఆ పిల్లవాడికి మనము ఆ విషయం పట్ల అవగాహన కల్పించడానికి అనేక రకాల పన్నాగాలు పన్నుతూ ఉన్నాం. మీరు గమనిస్తే ఇక్కడ సాధారణంగా బోధనా లక్ష్యాల్లో జ్ఞానము, అవగాహన, వినియోగం అనే 3 లక్ష్యాలు ఇక్కడ కవర్ అవటం అనేది జరుగుతుంది. సాధారణంగా సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయటానికి ఈ విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఏమిటి, ఎక్కడ, ఎంత, ఎప్పుడు, సంబంధాన్ని ఏర్పరచుము,
పోలికలు వ్యత్యాసాలు చెప్పుము, భేదాలు చెప్పుము, ఉదాహరణలు ఇమ్ము, ప్రయోజనాలు వ్రాయము, కారణాలు చెప్పుము, పరిష్కార మార్గాలు చూపించుము, విశ్లేషించుము అని ప్రశ్నకి చివర దాదాపుగా ఎండింగ్ అయ్యే ప్రశ్నలన్నీ కూడా విషయావగాహనకు సంబంధిస్తాయి. అయితే అన్ని ప్రశ్నలు అలా కాదు. ఏమి, ఎంత అనేటప్పుడు అక్కడ లోపల కాన్సెప్ట్ ఏంటనేది మనం చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. పేదరికం అంటే ఏమిటి? ఇది ఒక ప్రశ్న విషయావగాహనకి. పేదరికం ఎన్ని రకాలు? సాపేక్ష పేదరికానికి, నిరపేక్ష పేదరికానికి మధ్య వ్యత్యాసం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏమిటి? పేదరికాన్ని నిర్మూలించడానికి నీవిచ్చే పరిష్కార మార్గాలు ఏమిటి? భారతదేశ పేదరికం యొక్క లక్షణాలను విశ్లేషించుము. భారతదేశ పేదరికాన్ని వర్గీకరించుము. అర్థమైందా మిత్రులు? పేదరికానికి నిరుద్యోగానికి మధ్య గల సంబంధాన్ని ఏర్పరచుము. ప్రపంచంలో పేదరికంలో ఉండే దేశాలకి ఉదాహరణలు ఇమ్ము. ఇట్లాంటి ప్రశ్నలు దాదాపుగా మనకి విషయాన్ని అవగాహన చేయటానికి సంబంధించినవి. ఒక కాన్సెప్ట్కి సంబంధించిన ప్రశ్న అవ్వాలి. అది పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అడవులు కావచ్చు, నేలలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఖనిజాలు కావచ్చు. ఎంటైర్ కాన్సెప్ట్ని మనం అవగాహన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీనిని భావనలు అవగాహన అంటారు. ఏమంటారు మిత్రులారా? భావనలు అవగాహన. నెక్స్ట్ ఇంకొక విద్యా ప్రమాణంలోనికి వెళదాం. సో అదేంటంటే, ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని లేదా అవగాహన చేసుకుని వ్యాఖ్యానించడం. మిత్రులారా, ఇక్కడ ఈ విద్యా ప్రమాణాన్ని మీరు గమనిస్తే ఫస్ట్ పాఠ్యాంశాన్ని పిల్లవాడు చదువుతాడు. చదివిన తర్వాత అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న తర్వాత దాని మీద వ్యాఖ్యానం చెబుతాడు లేదా దాని మీద మాట్లాడతాడు. ఇక్కడ సాధారణంగా మనకి ప్రశ్నలు 2 రకాల ప్రశ్నలు వస్తాయి మిత్రులారా. సాధారణంగా మనకి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఒక పేరా ఇస్తాడు. ఒక పేరా సమాచారం ఇచ్చి, సమాచారం అంటే టెక్స్ట్ ఇస్తాడు ఒక పేరాలో. ఆ పేరా టెక్స్ట్ ఇచ్చి కిందన ఏకీభవిస్తావా, ఏకీభవించవా, సమర్థిస్తావా, సమర్థించవా, అంగీకరిస్తావా, అంగీకరించవా, సత్యమా, అసత్యమా, నీ అభిప్రాయం ఏమిటి, నీ ఒపీనియన్ ఏమిటి, ఇట్లా ప్రశ్నలు ఇస్తాడు. ఇలా సాధారణంగా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఇలా ఒక 4-5 లైన్లతో సమాచారం ఇస్తాడు మిత్రులారా. ఈ సమాచారాన్ని పిల్లవాడు చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత దీనిని ఏకీభవిస్తావా, ఏకీభవిస్తావా అని ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతాడు. ఇది సాధారణంగా మనకి పాఠశాల స్థాయిలో SA1, SA2, SA3 ప్రశ్నాపత్రాల్లో ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అంశం చెప్తాను. భారతదేశాన్ని పరిపాలన చేసిన ప్రధానమంత్రిలో శ్రీమతి ఇందిరాగాంధీ 1967వ సంవత్సరం నుంచి 1977వ సంవత్సరం వరకు ఈ దేశాన్ని పరిపాలన చేసింది. ఈమె పరిపాలన చేసేటప్పుడు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది, అనేక నిర్ణయాలు చేసింది. అలాంటి నిర్ణయాలలో 1969లో బ్యాంకుల జాతీయకరణ అనేది ఒక నిర్ణయం, 1971లో రాజభరణాల్ని రద్దు చేయటం అనేది ఒక నిర్ణయం. వీటితో పాటు అనేక నిర్ణయాలు చేసినప్పుడు ఈ నిర్ణయాల విషయంలో అప్పట్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయి. మరి ప్రభుత్వం చేసిన విధానపరమైన నిర్ణయాలలో న్యాయస్థానాల జోక్యాన్ని సరైనదే అని నువ్వు భావిస్తావా, అంగీకరిస్తావా, సమర్థిస్తావా అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అది దాని అర్థం ఏంటి? నువ్వు దాన్ని అంతటినీ చదివి అర్థం చేసుకొని సమర్థిస్తావా, సమర్థించవా, అంగీకరిస్తావా, అంగీకరించవా అని అడిగే ప్రశ్న అన్నమాట. సో ఇక్కడ మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పారా ప్రశ్న అనేది ఇవ్వటం కష్టం. వాడు ఎట్లా ప్రశ్న అడుగుతాడు అంటే, 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1971లో రాజభరణాల్ని రద్దు చేయటం వంటి పరిపాలనాపరమైన విషయాలలో న్యాయస్థానాల జోక్యాన్ని సమర్థిస్తావా అని ప్రశ్న అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం సబ్సిడీ ధరలకి ఆహార ధాన్యాల్ని సప్లై చేస్తుంది. మరి సబ్సిడీ ధరలకి ఆహార ధాన్యాలను సప్లై చేయటం ద్వారా పేదరికాన్ని తగ్గించాలని నిర్ణయం చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తావా అని ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతాడు. అంగీకరిస్తావా, సమర్థిస్తావా? ఇలా వచ్చిన ప్రశ్నలన్నీ కూడా ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేయాలి. అక్కడ ఒక టెస్ట్ ఇస్తున్నాడు.
ఒక కథనంలాగా భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నికల విధానంలో సమానత తీసుకురావటానికి, అందరికీ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఎన్నికల వ్యవస్థలో మన దేశంలో ఈవీఎంలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపడం అనేది సమంజసమేనా అని ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతాడు. ఎస్, సమంజసమైతే సమంజసమని రాస్తావు, లేకపోతే లేదని రాస్తావు. ఇక్కడ ఇది రాయాలి అంటే చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి ప్రశ్నలు అంగీకరిస్తావా, అంగీకరించవా, సమంజసమేనా, న్యాయమేనా, న్యాయాన్యాయాలు తేల్చుము, ఏకీభవిస్తావా అని ఒక అంశాన్ని చదివి అర్థం చేసుకుని దానిపై నీ ఒపీనియన్ చెప్పాలి. ఇది ఒక రకమైన ప్రశ్న. ఇటీవల కాలంలో టెట్ ప్రశ్నాపత్రాలని గమనిస్తే మిత్రులారా, ఇదే విద్యా ప్రమాణానికి సంబంధించి ఒక మంచి ప్రశ్నావళిని ఎగ్జామినర్ రూపొందించడం జరిగింది. అమూల్య అనే అమ్మాయి రామాయణాన్ని చదివి రామాయణంలో పాత్రల గురించి వాళ్ళ అక్కకు వివరిస్తున్న ఎడల ఇది ఏ రకమైన ప్రమాణము అంటే చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. అమూల్య అనే అమ్మాయి రామాయణాన్ని చదివి అందులో పాత్రల గురించి వాళ్ళ అక్కకు వివరిస్తున్న ఎడల అంటే ఆ అమ్మాయి రామాయణం గురించి వివరంగా చదివింది, రామాయణాన్ని అర్థం చేసుకుంది, ఆ పాత్రలు ఏ పాత్రలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళ అక్కకు వివరిస్తున్నది. దీనిని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. 8వ తరగతిలో రాజు అనే ఒక విద్యార్థి డిడి బసు రాసిన భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని చదివి భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి అని తన స్నేహితుడికి చెప్పిన ఎడల, భారత రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగంలో ఎక్కువగా సమాఖ్య లక్షణాలు ఉన్నాయి అని తన మిత్రునికి చెప్పిన ఎడల, అక్కడ చదివి పుస్తకాన్ని చదివి, పత్రికని చదివి, గ్రంథాన్ని చదివి అనే మాట వచ్చిన ఎడల అది చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. రమేష్ అనే పిల్లవాడు ఈనాడు వార్తాపత్రికని చదివి ఆ వార్తాపత్రికలో క్రికెట్కి సంబంధించిన వివరాలను చదివి ఆ వివరాలని తన స్నేహితునితో ముచ్చటించిన ఎడల అది చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేయటం. రమ్య అనే విద్యార్థిని మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని చదివి అందులో గాంధీజీ యొక్క జీవితం గురించి తన చెల్లికి వివరించినచో అది చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. మిత్రులారా, ఆ పుస్తకాన్ని చదివి వాళ్ళ అక్కకి వివరిస్తుంది అంటే చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేయటం రెండవ ప్రమాణం అవుతుంది. అదే వివరించడంలో విషయావగాహనలో కూడా ప్రశ్నలు వస్తాయి. భారతదేశంలో అడవుల ప్రాముఖ్యతను వివరించినచో అంటే విషయావగాహన, భారతదేశంలో నేలల ప్రాముఖ్యతను వివరించినచో అంటే విషయావగాహన, భారతదేశంలో పరిశ్రమల ప్రాముఖ్యతను వివరించినచో విషయావగాహన. కానీ పరిశ్రమలు అనే పాఠ్యాంశాన్ని చదివిన పిల్లవాడు ఆ పరిశ్రమల యొక్క ప్రాముఖ్యతను తన స్నేహితునికి వివరించినా, తన సోదరికి వివరించినా, తన సమీప బంధువుకి వివరించినా ఇది రెండవ విద్యా ప్రమాణం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అది గమనించాలి. రైట్, నెక్స్ట్ ఇకపోతే విద్యా ప్రమాణం 3కి వద్దాం మిత్రులారా. 3వది సమాచార సేకరణ నైపుణ్యాలు, దానిని ఒక క్రమ పద్ధతిలో అమర్చే నైపుణ్యం. ఎస్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. మిత్రులారా, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మనం సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలని విద్యార్థులకు ఇస్తూ ఉంటాం. మరి మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి? సాధారణంగా సమాచార సేకరణ అంటే ఏదైనా ఒక సమస్య ఉండేటప్పుడు ఆ సమస్యకు సంబంధించి విద్యార్థులు సమాచారాన్ని సేకరిస్తారు. సేకరించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చుతారు. అమర్చిన సమాచారం మీద మాట్లాడతారు. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అంశానికి తీసుకుందాం. మనం ఉండే గ్రామంలో దోమల సమస్య ఎక్కువగా ఉన్నది. దోమలు ఇక్కడ సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఉండే గ్రామంలో దోమల సమస్య ఎక్కువగా ఉన్నది. దీనికి సంబంధించి 8వ తరగతిలో పిల్లవాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రామంలో వీధులు ఎన్నున్నాయి, ఆ గ్రామంలో వీధుల్లో కాలువలు ఎన్నున్నాయి, ఆ గ్రామంలో ఆ కాలువలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు, ఆ గ్రామంలో కాలువల్ని శుభ్రం చేసేటప్పుడు శానిటేషన్ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
అనే అంశానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన 8వ తరగతి విద్యార్థులు ఒక సర్వే చేసి కానీ, ఒక ఇంటర్వ్యూ చేసి కానీ, లేదా ప్రజలతో మాట్లాడి కానీ, సో ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, కాలువలు ఎప్పుడు శుభ్రం చేస్తున్నారు, శానిటేషన్ సిబ్బంది ఎప్పుడు వస్తున్నారు, వాటికి సంబంధించి ఏవైనా మందులు, ఏవైనా పౌడర్స్ ఏమైనా వెదజల్లుతున్నారా, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఫస్ట్ సమాచారం తీసుకున్నారు. ఈ తీసుకున్న సమాచారాన్ని పిల్లలు ఏం చేస్తారు అంటే ఇలా లైన్స్ రూపంలో, ఇలా టెక్స్ట్ రూపంలో సమాచారాన్ని అమర్చితే ఇది టెక్స్ట్ అంటారు. ఏమంటారు మిత్రులారా? టెక్స్ట్. పలానా విశాఖపట్నం నగరంలో ఒక 15 వీధుల్లో 23 కాలువల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉన్నది, శానిటరీ సిబ్బంది సక్రమంగా రావట్లేదు, శానిటరీ సిబ్బందిలో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అని ఇలా సమాచారాన్ని 1 by 1 అమర్చి కిందన ప్రశ్నలు ఇచ్చినచో, ఈ ప్రశ్నలకు సమాధానం రాయమనిచో ఇది సమాచార నైపుణ్యం. ఇలా టెక్స్ట్లో ఉండే సమాచారాన్ని ఒక గ్రాఫ్గా, ఒక వృత్తరేఖా చిత్రం కావచ్చు, పై గ్రాఫ్ కావచ్చు, లేదా ఒక లైన్ గ్రాఫ్ కావచ్చు, లేదా ఒక బార్ గ్రాఫ్ కావచ్చు, ఈ టెక్స్ట్లో ఉండే సమాచారాన్ని ఒక గ్రాఫ్లోకి అమర్చమంటే అది కూడా సమాచార సేకరణ. సో ఇక్కడ ఈ గ్రాఫ్ కింద మళ్ళా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. గ్రాఫ్ కింద ప్రశ్నలు అడిగితే అది కూడా సేకరణ నైపుణ్యమే. లేదంటే ఇక్కడ ఈ టెస్ట్ లైన్స్లో ఉండే సమాచారాన్ని ఇలా ఒక టేబుల్స్ రూపంలోనికి మార్చొచ్చు. ఇలా టేబుల్ రూపంలోనికి మార్చి కిందన మరలా ప్రశ్నలు అడగవచ్చు. టేబుల్ 2 క్వశ్చన్, టెక్స్ట్ 2 క్వశ్చన్, గ్రాఫ్ 2 క్వశ్చన్. టేబుల్లో ఉండే సమాచారాన్ని గ్రాఫ్గా మార్చొచ్చు, గ్రాఫ్లో ఉండే సమాచారాన్ని టేబుల్గా మార్చొచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండే సమాచారాన్ని టేబుల్లోకి మార్చొచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండే సమాచారాన్ని గ్రాఫ్గా ఎండొచ్చు. సమాచారం ఏ రూపంలో ఇచ్చినా కిందన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆ సమాచారాన్ని ఆ టేబుల్ నుంచో గ్రాఫ్ నుంచో చదివి రాయాల్సి ఉంటుంది. ఇట్లాంటి ప్రశ్నలు డిఎస్సిలో ఎలాగొస్తాయంటే మిత్రులారా, 1972-73 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగాల్లో, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో జీడిపి వాటాను విద్యార్థి పరిశీలించాడు. తర్వాత 1992-93 సంవత్సరంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ఉండే జీడిపి వాటాలతో సరిపోల్చిన ఎడలా ఇది ఏ నైపుణ్యం అంటే సమాచార నైపుణ్యం. ఇక్కడ సరిపోల్చాడు కదా అని అవగాహన అనుకోవడానికి లేదు. ఇక్కడ దేనిని పోల్చుతున్నాడు అంటే 2 డేటాల్ని పోల్చుతున్నాడు. 2010 సంవత్సరంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ఉపాధి శాతాలని, ఉపాధి వాటాని విద్యార్థి పరిశీలిస్తూ ప్రాథమిక రంగం కన్నా, ద్వితీయ రంగం కన్నా తృతీయ రంగంలో ఎక్కువగా ఉన్నది. ఇటీవల కాలంలో ద్వితీయ రంగం నుంచి, ప్రాథమిక రంగం నుంచి తృతీయ రంగానికి శ్రామికులు ట్రాన్స్ఫర్ అయ్యారు అని ఒక టేబుల్ని చూసి అతను మాట్లాడితే, ఒక టేబుల్ని చూసి విశ్లేషణ చేస్తే, ఒక టేబుల్ని చూసి వ్యాఖ్యానం చేస్తే, చూసారా ఇక్కడ విశ్లేషణ, వ్యాఖ్యానం అన్నానని మళ్ళీ విషయావగాహనకి వెళ్ళకూడదు. ఒక పట్టికను ఆధారంగా చేసుకొని, ఒక టేబుల్ని ఆధారంగా చేసుకొని, లేదంటే ఒక టెక్స్టే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్స్ట్లో 1990-91లో ఎలా, 70-71లో ఎలా, ఒక టెక్స్ట్ని బేస్ చేసుకొని కానీ, ఒక గ్రాఫ్ని బేస్ చేసుకొని కానీ, ఒక టేబుల్ని బేస్ చేసుకొని కానీ ఆ పిల్లవాడు మాట్లాడినా, విశ్లేషణ చేసినా, వ్యాఖ్యానం చేసినా, పోలికలు చెప్పినా, అర్థమైందా? విశ్లేషణ చేసినా, వ్యాఖ్యానం చేసినా, పోలికలు చెప్పినా ఇక్కడ ఏముంటుంది? బేసు ఒక గ్రాఫ్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక టెక్స్ట్ కానీ ఉంటుంది. అదే విషయావగాహనలో విశ్లేషణం అంటే పేదరికం కారణాలను విశ్లేషించడం, నిరుద్యోగానికి కారణాలను విశ్లేషించడం, భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలను విశ్లేషించడం. ఆ విశ్లేషణం వేరు, ఓకేనా? ఇక్కడ విశ్లేషణం వేరు. ఇక్కడ విశ్లేషణం కానీ, వ్యాఖ్యానం కానీ, వర్గీకరణ కానీ, భేదాలు చూడడం కానీ ఒక టేబుల్ని బేస్ చేసుకుని, ఒక గ్రాఫ్ను బేస్ చేసుకుంటే ఇది సమాచార నైపుణ్యం అవుతుంది. ఇట్లా ప్రశ్నలు వస్తున్నాయి మిత్రులారా, గమనించండి. నెక్స్ట్ మనకి 4వది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇదొకటి వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సమకాలీన అంశాలపై ప్రతిస్పందనలో ప్రశ్నలు 2 రకాలుగా అడుగుతారు. ఒకటి రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ప్రశ్న టచ్ చేస్తాడు. రెండోది గతంలో జరిగిపోయిన ఒక టైం, ఒక కాలంలో 2 వేరువేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటన గురించి ప్రశ్న అడుగుతాడు. ఫస్ట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. 8వ తరగతిలో బడ్జెట్ను గురించి బోధిస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల 2025-26 సంవత్సర బడ్జెట్ని కూడా
బోధిస్తే అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇటీవల కాలంలో 9వ తరగతిలో మిత్రులారా 9వ తరగతిలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు భారత ఆర్థిక వ్యవస్థను గురించి ఉపాధ్యాయుడు బోధిస్తునేటప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల వారి వాటాని కూడా వివరిస్తే ఇది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ప్రకృతి వైపరీత్యాలు అనే పాఠ్యాంశాన్ని బోధిస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల కాలంలో తమ ప్రాంతంలో వచ్చిన తుఫాన్ల గురించి మాట్లాడితే ఇది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధరలు అనే పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు 2025-26 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏ పంటకి ఎంత కనీస మద్దతు ధర ఇస్తుందో అనే విషయం గురించి కూడా మాట్లాడితే అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. 8వ తరగతిలో భారత ఎన్నికల వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఇటీవల 2024 సంవత్సరంలో వచ్చిన సాధారణ ఎన్నికల ఫలితాలని కూడా విశ్లేషణ చేస్తే ఇది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. గమనించారా మిత్రులారా? భారత పార్లమెంటు గురించి పాఠ్యాంశాన్ని బోధిస్తున్న 9వ తరగతి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల కాలంలో భారత పార్లమెంట్లో చేసిన వివిధ చట్టాలను కూడా బోధిస్తూ ఉంటే అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఎస్, పాఠం చెప్తునేటప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ని చెబితే ఇదొక యాంగిల్. రెండవది మిత్రులారా, గతంలో ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన 2 ప్రాంతాల్లో ఎలా జరిగింది అనేది కూడా సమకాలీన అంశాలపై ప్రతిస్పందన కిందకు వస్తుంది మిత్రులారా. భారతదేశంలో స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు నైజీరియాలో స్వతంత్ర పోరాటం ఎలా జరిగిందో వివరిస్తే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. భారతదేశంలో స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు అదే కాలంలో మయన్మార్లో స్వతంత్ర పోరాటం ఎలా జరిగిందో చెబితే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. భారతదేశంలో స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు శ్రీలంకలో స్వతంత్ర పోరాటం ఎలా జరిగిందో వివరిస్తే అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. గమనించాలి మిత్రులారా, గతంలో ఒక సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంని తీసుకుంటున్నాడు, ఆ టైంలో జరిగిన 2 సంఘటనల్ని కంపేర్ చేస్తూ టీచ్ చేస్తే అది సమకాలీన అంశం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే అబ్బాయి 1982లో పుట్టాడు, బి అనే అబ్బాయి కూడా 1982లోనే పుట్టాడు. ఏ అనే అబ్బాయి 1982లో ఎక్కడ పుట్టాడు, బి అనే అబ్బాయి ఎక్కడ పుట్టాడు. ఏ అనే అబ్బాయి 10th క్లాస్ ఎక్కడ పూర్తి చేశాడు, బి అనే అబ్బాయి 10th క్లాస్. సేమ్ ఇద్దరు కూడా ఒకే ఇయర్లో పుట్టారు, 82. ఏ అనేవాడు ఎక్కడ పుట్టాడు, బి అనేవాడు ఎక్కడ పుట్టాడు. ఏ అనేవాడు 10th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేశాడు, బి అనేవాడు 10th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేశాడు. ఏ అనేవాడు డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశాడు, బి అనేవాడు డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశాడు. ఏ అనేవాడు టీచర్ జాబ్ ఎప్పుడు కొట్టాడు, బి అనేవాడు కంప్యూటర్ ఇంజనీర్గా ఎప్పుడు సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరూ ఒకే సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఒకే కాలంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత క్రమాన్ని అనుసంధానం చేస్తూ చెబుతున్నామే. ఇది ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇక్కడ మనకి 1815 నుంచి 1871 వరకు అటు జర్మనీ ఏకీకరణ జరిగింది, ఇటలీ ఏకీకరణ జరిగింది. ఏకకాలంలో జరిగిన 2 ఏకీకరణలని కూడా పోల్చుతూ మనం పాఠ్యాంశాన్ని చెబితే ఇది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇది అవగాహన కాదు, పోల్చుతున్నాం కదా అవగాహన కాదు, ఒకే టైంలో జరిగింది. అవగాహనకు సంబంధించిన పోలికలు ఎలాగుంటాయంటే రాష్ట్రపతి అధికారాలకి గవర్నర్ అధికారాలకి పోలికలు చెబితే అది అవగాహన. 1815 నుంచి 1871 మధ్య ఇటలీ జర్మనీ ఏకీకరణల మధ్య ఆ సంఘటనలను పోల్చితే అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ క్విట్ ఇండియా ఉద్యమం కలకత్తాలో ఎలా జరిగింది, ముంబైలో ఎలా జరిగింది చెబితే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అవుతుంది మిత్రులారా. సో ఇలా ఈ విద్యా ప్రమాణం పైన కూడా ప్రశ్నలు రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి 6th వన్ ఒకసారి చూస్తే 5 పఠ నైపుణ్యాలు. మిత్రులారా, సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశ బోధన అయిన తర్వాత ఖచ్చితంగా మనం పఠ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. పఠ నైపుణ్యాల్లో 2, పటాలు గీయడము, పటంలో ఉండే ప్రదేశాలను గుర్తించడము, పటాన్ని వ్యాఖ్యానం చేయడం లేదా పటం గురించి మాట్లాడడం. సాధారణంగా పఠ నైపుణ్యాల్లో 3 అంశాలు ఉంటాయి మిత్రులారా. 7వ తరగతిలో ఒక పిల్లవాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటాన్ని గీస్తే అది పఠ నైపుణ్యం. అదే 7వ తరగతిలో మరొక పిల్లవాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో అమరావతి, విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాలు ఎక్కడున్నాయో గుర్తిస్తే అది పటంలో ఉండే ప్రదేశాన్ని గుర్తించడం. ఇదే రాజకీయ పటాన్ని పరిశీలించిన విద్యార్థి
కృష్ణానది పరివాహక ప్రాంతం గుండా విజయవాడ ఉన్నది. కృష్ణానది పరివాహక ప్రాంతం గుండా కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఈ నది యొక్క నీటి ద్వారా ఆ జిల్లాలు సస్యశ్యామలంగా, పంటలు బాగా పండి సస్యశ్యామలంగా ఉన్నాయి అని పిల్లవాడు మాట్లాడితే అది పటం మీద వ్యాఖ్యానం చేయటం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పటంలో పశ్చిమ గోదావరికి కృష్ణా జిల్లాకి మధ్యలో కొల్లేరు సరస్సు ఉంది. ఈ కొల్లేరు సరస్సులో ఎక్కువగా చేపలు పెంచుతున్నారు, తద్వారా అనేక మంది మత్స్యకారులు అక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్నారు అని మాట్లాడితే అది పటాన్ని వ్యాఖ్యానం చేయటం. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో కలకత్తా నుంచి చెన్నై వరకు వెలిగి జాతీయ రహదారి పోతుంది. ఈ జాతీయ రహదారి గుండా ఏ నగరాలు ఉన్నాయంటే విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, నెల్లూరు ఉంది, తిరుపతి ఉంది. ఇట్లాంటి మహానగరాలన్నీ ఈ జాతీయ రహదారి మీదుగా ఉండడం వలన ఆయా నగరాలు బహుశా అభివృద్ధి చెంది ఉండొచ్చు అని పిల్లవాడు మాట్లాడితే అది పటం మీద వ్యాఖ్యానం చేయటం. ఇలా మనకి పటం గీయడము, పటంలో ఉండే ప్రదేశాలని గుర్తించడము, పటాన్ని వ్యాఖ్యానం చేయటము అనే 3 నైపుణ్యాలు పట నైపుణ్యంలో ఉంటాయి మిత్రులారా. దీని మీద ప్రశ్న వస్తే మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు, ఓకేనా, ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక లాస్ట్ విద్యా ప్రమాణం ఏది అంటే ప్రశంస మరియు సున్నితత్వం. మిత్రులారా, లాస్ట్ వన్ ప్రశంస మరియు సున్నితత్వం. ఎస్, అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. మిత్రులారా, అప్రిషియేషన్ అంటే ఒక పిల్లవాడు జరిగిన సంఘటనని అభినందిస్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ అప్రిషియేషన్. బల్బును కొనగొన్న ఒక శాస్త్రవేత్త యొక్క గొప్పతనాన్ని గొప్పగా చెప్పడం, ఈ దేశానికి పోరాటం చేసిన జాతీయ నాయకుల యొక్క కృషిని గొప్పగా చెప్పడం, సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్తల యొక్క కృషిని గొప్పగా చెప్పడం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గొప్పగా చెప్పడం, ఇవన్నీ ప్రశంసే. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత జాతి లక్షణం ఎంత గొప్పది అని పిల్లవాడు చెప్పగలిగితే ప్రశంస. భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో గాంధీజీ చేసిన కృషి ఎంత గొప్పది అని పిల్లవాడు చెబితే ప్రశంసా సున్నితత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమయుత మార్గంలో నడిపించడంలో ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వంటి ముఖ్యమంత్రుల యొక్క కృషి ఉన్నది ఎంత గొప్పవారు అని మాట్లాడితే ప్రశంసించడం. భారతదేశంలో బడుగు బలహీన పేదలకి సంక్షేమ పథకాలు తీసుకురావడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పరిపాలన ఎంత గొప్పది అని మాట్లాడితే అది ప్రశంస పాజిటివ్గా. అనేక మంది అనాథులకి విద్యాబోధన చేయటంలో సావిత్రిబాయి పూలే గారు చేసిన కృషి ఎంత గొప్పది, ప్రశంస. గోదావరి జిల్లాల్లో రైతులు ఈరోజు ధనవంతులుగా ఉండటానికి ఆ రోజు ఆనకట్టును కట్టిన సర్ ఆర్థర్ కాటన్ కృషి ఎంత గొప్పది అంటే ప్రశంసించడం. సో ఇలా ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నీ మాటల్లో చెబితే అది ప్రశంసా సున్నితత్వం అవుతుంది. ఇందులోనే సున్నితత్వం, పిల్లవాడు సున్నితత్వంతో ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ ప్రమాణంలోని సున్నితత్వం అంటే పై అధికారులకు పిల్లవాడు లేఖలు రాస్తూ ఉంటాడు. ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. పిల్లవాడు నినాదాలు చేస్తూ ఉంటాడు, సెన్సిటివిటీ. పిల్లవాడు కరపత్రాలు పంచుతూ ఉంటాడు. పిల్లవాడు గోడ పత్రికలు అంటిస్తూ ఉంటాడు, అంటే పోస్టర్స్, ఓకేనా. సో ఇట్లాంటివన్నీ కూడా సున్నితత్వానికి సంబంధించిన అంశాలు. తాను నివాసం ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నదని జిల్లా రవాణా అధికారికి, జిల్లా కలెక్టర్కి ఆ పిల్లవాడు ఉత్తరాన్ని రాసినచో అది ప్రశంసా సున్నితత్వం. అక్షరాస్యత యొక్క గొప్పతనాన్ని వివరించడం, అందులో మహిళ యొక్క అక్షరాస్యత గొప్పతనాన్ని తెలియచేయటానికి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని 7వ తరగతి విద్యార్థులు నినాదాలు చేసినచో అది ప్రశంసా సున్నితత్వం. కోవిడ్ మరలా వచ్చే సందర్భం ఉన్నది కాబట్టి కోవిడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక కరపత్రంలో పొందుపరిచి 6వ తరగతి పిల్లలు కరపత్రాలని పంచినచో ఇది ప్రశంసా సున్నితత్వం. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా గంజాయికి బానిసవుతున్నారు. గంజాయిని సేవించడం వలన భవిష్యత్ కాలంలో తలెత్తే పరిణామాల్ని పొందుపరుస్తూ 10వ తరగతి విద్యార్థులు ఒక పోస్టర్ని గోడకి అతికించిన ఇది ప్రశంసా సున్నితత్వం.
సో ఇట్లాంటి అంశాలు ప్రశంసా సున్నితత్వానికి సంబంధించినవి. ఓకేనా మిత్రులారా? సో ఇది సాంఘిక శాస్త్రానికి సంబంధించిన విద్యా ప్రమాణాలకు సంబంధించిన 6 విద్యా ప్రమాణాల్లో అప్లికేటివ్ జోన్స్. వీటిని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకొని ప్రశ్నవాడు ఏ విధంగా అడుగుతున్నాడు అనేదాన్ని అవగాహన చేసుకుంటే ఈజీగా మనం మార్కులు సాధించవచ్చు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో ప్రతి విభాగం కూడా చాలా కీలకమైనది. అందులో విద్యా ప్రమాణాల నుంచి ఖచ్చితంగా మినిమం 3 ప్రశ్నలు, ఓన్లీ ఈ ఒక్క జోన్ నుంచే 3 ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఉన్నది. సో ఇది విద్యా ప్రమాణాల గురించి భావన. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. యువర్స్ ఎన్టీఆర్.